దుకాణం చాలా బాగుందే. నీకు తెలుసా గంగా, మా కలకత్తాలో బనారస్ చీరలంటే అందరికీ చాలా ఇష్టం. కానీ నా దగ్గర అలాంటి చీర ఒకటి లేదు. ఏం పర్వాలేదాంటీ, మీరు ఇవాళే కొనుక్కోండి. ఏమండి, ఒక బెనారస్ చీర చూపించండి. ఇది చూడండి, ఇది కూడా చూడండి. అమ్మా, నువ్వు గంగని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నాకింతవరకు నా మీద తనకున్న అభిప్రాయం కూడా తెలీదు. అమ్మా, నువ్వు తొందరపడిపోతున్నావే, మెల్లగా చేసుకోవచ్చుగా. చూడు గంగా, మీ రమేష్ గారేమో గంగని ఎక్కడికెందుకు తీసుకొచ్చావని నన్ను కోప్పడుతున్నారు. అదేంటి రమేష్ గారు, ఎప్పుడు చూసినా మీరు ఆంటీని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయినా ఆంటీ గారు నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకురాలేదు, నేను ఇష్టపడే ఇక్కడికి వచ్చాను. అయినా ఇది తల్లి కూతుళ్ళ మధ్య విషయం, మీరు మధ్యలో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఒకటి చెప్పనా, నాకు కాబోయే కోడలు కూడా రమేష్ని తన గుప్పెట్లోనే ఉంచుకుంటే బావుండు. అమ్మా, అదే జరుగుతుంది ఆంటీ గారు. సరే కనీసా ఆ పిల్ల ఎవరో మీరు ఇంకా చెప్పనేలేదు. ఏమండి, మీరు కొంచెం ఈ చీరలని చూడండి, ఏది కావాలో ఎంచుకోండి. సరే, ఈ చీర కొంచెం చూపించండి. చాలా బాగుంది. అసలేంటంటే రమేష్ కోసం నేను ఒక పిల్లని చూసానన్నాను కదా, ఆ పిల్ల రూపురేఖలు కూడా అచ్చం నీలాగే ఉంటాయి. ఇది తను కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అమ్మా, అది కాదు. అరే లేమ్మా, అందంగా ఉంది. చాలా అందంగా ఉంది. ఉంగరాలు చూపించండి. చెప్పండి, ఎవరికోసం? నిశ్చితార్థానికి అమ్మాయికి పెట్టే ఉంగరం. ఓకే. గంగా, నువ్వు కూడా చూడు, నీకేది నచ్చిందో అది చెప్పు. అలాగే ఆంటీ. ఇది చాలా మంచి అవకాశం, చెప్పే. అమ్మా, అసలు ఎందుకు నువ్వు అలా తొందరపడుతున్నావు? నేను చెప్పాక తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలీదు. నువ్వు ఇలా చేస్తే ఎలా అమ్మా, ప్లీజ్. అంటే నువ్వు ముసలాడు అయ్యేదాకా వెయిట్ చేస్తావా? ఇప్పుడే చెప్పే. అరే, నేను చీర బిల్లు ఆ దుకాణంలోనే మర్చిపోయి వచ్చేసానే, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, నేను కూడా వస్తాను. వద్దు, నువ్వెక్కడే ఉండి ఉంగరాలు చూడు. ఇప్పుడే చెప్పే. అమ్మా, మేడం, ఇది చూడండి, ఇది బాగుంది. సార్, మీకు ఇందులో ఏదైనా ఉంగరం నచ్చిందా? ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్ గంగా. నీకు ఏ ఐటెం నచ్చితే అది తీసుకో, నో ప్రాబ్లం. నాకా? అదే నా ఉద్దేశం ఏంటంటే, ఆడపిల్లలకి ఏ నచ్చుదో ఆ సంగతి నాకు పూర్తిగా తెలీదు. నీకేది సరిగా అనిపిస్తుందో అదే నువ్వు డిసైడ్ చేసే. సరే అయితే ఇది ఇదెలా ఉంది సార్? చాలా బాగుంది. బాగుందన్నమాట. మరి నీకు నచ్చిందా? చాలా బాగుంది సార్. ఇది కొంచెం ప్యాక్ చేయండి. అదేంటి సార్, మీరు నాకు నచ్చిన ఉంగరాన్ని తీసుకుంటారా? అది నీకు నచ్చిందంటే చాలు, మీరు దాన్ని ప్యాక్ చేయండి, పర్లేదు, ఇదే ఫైనల్. సరే సార్, డిజైన్ అయితే ఎంచుకున్నారు కానీ సైజ్ చూసుకోలేదు సార్. సైజ్ ఈమె సైజ్ తీసుకోండి. సరే, ఏంటిది, మీరేం చెప్తున్నారు? నా సైజ్ సరిపోయే ఉంగరం దేనికి? గంగా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అదేంటంటే, నేనేం కోరుకుంటున్నానంటే, అంటే నా ఉద్దేశం, మా అమ్మ ఏం కోరుకుంటుందంటే, మేమేమనుకుంటున్నామంటే, గంగా, అది మా అమ్మకి నువ్వు ఎంతగానో నచ్చావు. జాన్వి, కళ్ళు తెరు, నువ్వు నన్ను రమ్మన్నావుగా, మరి లెగవేంటి జాన్వి?
జాన్వి నువ్వు అరే ఏంటి కోడలా, కొంచెం బేరం ఆడొచ్చు కదా. ఎంత అడిగితే అంత ఇచ్చేయడమేనా నువ్వు కూడా? సాగర్, ఏమైంది సాగర్? ఏమైంది చిన్నా? మళ్ళీ నీకు జాహ్నవికి ఏమైనా గొడవ జరిగిందా? సాగర్, ఏమైంది నాన్న చెప్పు. సాగర్, ఏమైంది నాన్న? చెప్పు నాన్న, చెప్పు. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? సాగర్, ఏం జరిగింది నాన్న? చిన్నా, ఏంటి ఏమైంది? అరే గంగా, గంగా కొంచెం విను. గంగా, గంగా లిజన్ టు మీ. అరే నేను చెప్పేది కొంచెం విను. మీరు నాకు అబద్ధం ఎందుకు చెప్పారు సార్? మీరు మీరు అసలు అలా ఎలా అనుకున్నారు సార్? నేను అలా అని ఏం అనుకోలేదు. మరైతే మరి విషయం ఇంత దూరం ఎలా వచ్చింది? నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి ఏవో సాకులతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. పైగా పైగా నిశ్చితార్థం ఉంగరమా? నేను సాగర్ని మీకంతా తెలుసుకుని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు గంగా. నేను నేను తప్పుగా అనుకున్నానా? అంటే మీరు చేసిన పని తప్పు కాదంటారు. ఈ గంగకి సాగర్తో ఎలాంటి సంబంధం ఇంకా కుదరదనుకున్నారు కదా? ఎందుకంటే సాగర్కి పెళ్ళి అయిపోయిందిగా, దాంతో మీ దారి సులువు అయిపోతుందనుకున్నారు. లేదు గంగా, నేను అలా ఏం అనుకోలేదు. సాగరే వచ్చాను నా దగ్గరికి. గంగ తన గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పడానికి వచ్చాడు. అందుకే నేను ఇదంతా అనుకున్నాను. లేదంటే అసలు నేను ఇలా అనుకునేవాడే కాదు. సాగరా? సాగర్ స్వయంగా వచ్చాడా మీ దగ్గరికి? హా. కానీ నీకు ఈ సంగతి తెలియడం అతనికి ఇష్టం లేదు. అసలు తనెవరు నా లైఫ్ గురించి నిర్ణయించడానికి? నాకేం కావాలో నాకేం అక్కర్లేదో అనే విషయం నిర్ణయించే హక్కు తనకే ఉంది. గొప్పవాడనిపించుకోవాలని మరీ ఉబలాట పడుతున్నట్టున్నాడు. అందుకే మీతో అంత పెద్ద విషయం మాట్లాడాడు. మరి మీరేమన్నారు తనతో? ఏమని జవాబు చెప్పారు? నేను తనకి ఏం చెప్పాను, ఏం జవాబు ఇచ్చాను అనే విషయం అంత ముఖ్యం కాదు గంగా. సాగర్ నీకు స్నేహితుడు, నీ మంచి కోరుకుంటాడు, నీకు మంచి జరగాలని నా ఆలోచించి మంచి కోరుకున్నాడా తను? దేనికి? తను భగవంతుడు విధాత అనుకున్నాడా? నా తలరాత మార్చేద్దాం అనుకున్నాడా? నేనిప్పుడే వెళ్ళి సాగర్ని అడిగేస్తాను అసలు తనకేం కావాలని. వద్దు గంగా, ప్లీజ్. నీకు ఈ సంబంధం ఇష్టం లేదంటే సరే, మరేం పర్వాలేదు. ఈ సంగతిని మనం ఇక్కడితో ముగించేద్దాం. దీన్ని ఇంకా లాగాల్సిన అవసరం ఏమీ లేదు. ప్లీజ్. నేనన్నదానికి జవాబు చెప్పు సుప్రియ, ఏం జరిగింది? నువ్వు తొందరగా ఇంటికొచ్చే. ఏమైంది సుప్రియ? నీకేం కాలేదుగా? గంగా, జాహ్నవి సూసైడ్ చేసుకుంది. ఏంటి? నేను ఇప్పుడే వస్తున్నాను. అరే గంగా, ఇదిగో గంగా, ఏమైంది? గంగా, గంగా నేను చెప్పేది కొంచెం విను. గంగా, గంగా ఆగు. ప్రభా, వస్తున్నాను. ఏం కావాలి మీకు? అదే ప్రభా, నా షర్ట్ ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఆ బ్లూ కలర్ది. నా ఆఫీస్ అల్మరా తాళాలు అందులోనే ఉన్నాయి. అది ఎక్కడుందో ఏంటో. అరే నువ్వు ఇలా బట్టలు ఇన్ని ఇక్కడ పెట్టేశావేంటి? ఉతకొచ్చు కదా వీటిని. ఉతుకుతానండి. ప్రభా, ఇది వంశీ జాకెట్ కదా? అవును, వాడు ఇక్కడే మర్చిపోయి ఉంటాడు. అబద్ధాలు ఆడకు ప్రభా. నా కళ్ళ ముందే వంశీ జాకెట్ వేసుకుని బయటకెళ్ళాడు. ఇది ఇక్కడ ఉందంటే వంశీ ఇంటికి వచ్చాడనమాట. అవును అవును, ఇంకేం చేస్తాడు మరి? మీరే ఆలోచించండి.
పిల్లాడు కదా పాపం, మనం గుర్తొచ్చి ఉంటాం. అప్పుడు మనల్ని చూడాలని వచ్చాడు. 5 నిమిషాలు ఉన్నాడు. వెళ్ళిపోయే తొందరలో వాడి జాకెట్ మర్చిపోయాడు. నువ్వు చేసే ఈ గారాబం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. తను మన సొంత కొడుకయ్యిండు కూడా మన ఇంట్లోకే ఇలా దొంగలాగా రహస్యంగా రావాల్సి వచ్చింది. నేను వాడికి స్వయంగా చెప్పాను కదా కొన్నాళ్ళు ఇంటికి రావద్దని. నేను ఎంత చెప్పినా వాడికి బురకే కదా. ఇంత చిన్న సంగతి కూడా అర్థం చేసుకోలేడు వాడు. ఇన్ని డబ్బులు వంశీ దగ్గరికి ఎలా వచ్చాయి? అది నాకేం తెలుసు? అయితే కనుక్కో, వాడింకా ఏ నిర్వాహకం చేస్తున్నాడో అడుగు. ఇంత పెద్ద మొత్తం ఏదైనా తప్పుడు వ్యాపారం చేస్తున్నాడా ఏంటి? ఇప్పటికే పోలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. ఇలాంటి పనులన్నీ చేస్తే వాడిని నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా? వద్దు, మీరు మాట్లాడకండి. నేనే వీలు చూసుకొని తనతో మాట్లాడతాను. వీలెప్పుడు కుదురుతుంది? మొత్తం కొంపంతా అంటుకుపోయిన తర్వాత వెంటనే ఫోన్ చేయవాడికి. చేస్తున్నాను. ఏంటి రింగ్ అవుతుందా? ఫోన్ కలవడం లేదు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ సంగతి ముందుగా నాతో చెప్పు. నేనే మాట్లాడతాను వాడితో. అలాగే. వంశీ, నువ్వెక్కడున్నావు? నేను నీతో వీలైనంత తొందరగా కలవాలనుకుంటున్నాను. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కాంతమ్మ గారింట్లో ఇంత ఘోరం జరగడవా? వాళ్ళ కోడలు ఎందుకింత పనిచేసింది? నిన్న కాక మొన్నేగా పెళ్ళయింది. అదే అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు, కోడల్ని వేధించే రకం కాదు వాళ్ళు. కానీ పోలీసులు అందరూ ఒకేలా చూస్తారుగా. కోడలు ఆత్మహత్య చేసుకుందంటే అత్తింటి వారు ఇరకాటంలో పడతారు. ఏం చేస్తాం? భగవంతుడు ఇదంతా సహించగల మనోబలం కాంతమ్మ గారికి ఇవ్వాలి. నాకిప్పుడే తెలిసింది, అందుకే ఫోన్ చేస్తున్నాను. మీరు ఇక్కడికి ఎంతసేపట్లో రాగలరు? అత్తయ్య తాగండి. ఓకే. చూడండి ఎలా అయిపోయిందో మీ పరిస్థితి. తాగండి, కొంచెం నీళ్లు తాగండి అత్తయ్య ప్లీజ్. తమాయించుకోవాలి మీరు. ఈ హాస్పిటల్ నెంబర్ దొరకటం లేదే. ఊరుకోండి అత్తయ్య ప్లీజ్. నేను ట్రై చేస్తాను, మీరు కూర్చోండి. వదిలే, నేను చేస్తున్నానుగా. ప్లీజ్ రండి, కూర్చోండి. కోడలా, తన నోట్లో తులసి గంగాజలం పొయ్యాలి, తెస్తానుండు. వద్దమ్మా, ఇక్కడికి పోలీసులు వచ్చేంత వరకు మనం డెడ్ బాడీని తాకూడదు. నిరంజన్, చిన్నాని చూడు ఎలా శిలలైపోయాడో. కొంచెం కదుపు, ఈ లోకంలోకి తీసుకురా, లేకపోతే రాయిలాగే ఉండిపోతాడు వాడు. వంశీ, రారా, తొందరగా లోపలికి రా. మీ నాన్న ఇంట్లో లేరు. ఏమైంది వంశీ? అంతా బానే ఉందిగా? ఏంటిదంతా వంశీ? అరే, నేను ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను, నువ్వు జవాబు చెప్పవేంటి? వంశీ, ఏంటిది? ఇలా ఇలా నువ్వు కిటికీలు తలుపులు ఎందుకు మూసేస్తున్నావు? వంశీ, 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 ఏమైంది వంశీ? ఒక్క క్షణం నాన్న, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏం పర్వాలేదు, అన్నీ సర్దుకుంటే. నిన్ను గాని పోలీసులు చూడలేదు కదా? చూడు, పోలీసులు నిన్నేం చేయరు. మీ అమ్మంది కదా, పోలీసుల సంగతి కూడా చూసుకుంటుంది. నేనెప్పుడు ఇలా బాధపడుతూ చూడలేదు నిన్ను. ఏమైందో చెప్పురా, నేను నీకేం జరగనివ్వను, చెప్పురా. లేదు మమ్మీ, నేను తనని చంపలేదు. అదంతా పొరపాటు జరిగిపోయింది. నేను ఇదేమి కావాలని చేయలేదు మమ్మీ. ఇప్పుడు ఎలా?
నేను అలా జరగాలనుకోలేదు. నిజంగా మమ్మీ, నేను తనని చంపలేదు. తనే సరిపోయింది. నేను తనని చంపలేదు. నేను చంపలేదా? నేను అలా అనుకోలేదు. ఏమన్నావు నువ్వు? ఎవరిని చంపలేదంటున్నావు? నేను చంపలేదు మమ్మీ. ఎవరిని చంపలేదంటున్నావు? చెప్పు. జాహ్నవి చనిపోయింది. జాహ్నవి చచ్చిపోయిందా? నువ్వు వంశీ, నా మీద ఒట్టేసి చెప్పు. నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు చెప్పు. జాహ్నవిని నువ్వు చంపలేదని చెప్పు. నీ మీద ఒట్టు, నేను చంపలేదు మమ్మీ. నేనేదో నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకోను. నేను సాగర్ వదులుకోను. ఇది ఇంకా చాలు. అంత తొందరగా నువ్వు నన్ను వదిలించుకోలేవు. ఈ టాబ్లెట్స్ నువ్వు వేసుకోక తప్పదు. నో. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. సాగర్ బ్యాంక్ అకౌంట్ లాగిన్ చేయి. వెంటనే తన అకౌంట్లో ఉన్న డబ్బంతా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. నువ్వు ఇలా మత్తు పదార్థాలు వేసుకోవడం మానేస్తే నా పని మొత్తం చెడిపోతుందిగా జాహ్నవి. అలా జరగడానికి నేనెలా ఒప్పుకుంటాను? ప్లీజ్ వంశీ, వదులు నన్ను. జాహ్నవి, అయిపోయింది. వెళ్ళి నీ బెడ్ మీద పడుకోపో. వెళ్ళు. అప్పుడే నాకు సాగర్ రావడం వినిపించింది. తను ఆ గది వైపే వస్తున్నాడు. నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను జాహ్నవి డెడ్ బాడీని ఫ్యాన్కి వేలాడదీశాను. అది చూసి తను సూసైడ్ చేసుకుందనుకుంటాడని. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సాగర్, నన్ను వేడవెందుకు? సాగర్ చూడు, జాహ్నవి ఏమైందో చూడు. వెళ్ళిపోయింది. మనలందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. సాగర్, సాగర్ ఏడు నాన్న. సాగర్, నీ బాధలన్నిటి బయటికి రానివ్వు. అలానే చేసుకోకు. ఏడు నాన్న, ఏడు. సాగర్, జాహ్నవి వెళ్ళిపోయింది. సాగర్, జాహ్నవి చనిపోయింది. బయటికి ఏడవకపోతే లోపలే కుమిలిపోతూ ఉంటాడు వాడు. ఎలాగైనా ఏడిపించువాణ్ణి. సాగర్, ఏడు. ఏడు సాగర్. సాగర్, చిన్న జాహ్నవి చనిపోయింది. సాగర్, సాగర్. చిన్న, ఏమిటిది చిన్న? ఏడు నాన్న, ఏడవరా చిన్న, ఏడవరా. సాగర్, ఏడవరా చిన్న, చిన్న.